హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పెరుగు గారెలు, అదే అండి కొంతమంది వీటిని పెరుగు ఆవడని కూడా అంటారు కదా. ఈ పెరుగు గారెలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెగ్యులర్గా మనం చేసుకునే గారెలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. మరి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోని చూసే ముందు లైక్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందు మినపప్పును తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన పప్పుని మళ్ళీ తర్వాత ఒకసారి నీట్గా కడిగి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు ఉప్పును వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పెరుగు ఆవడలోకి పెరుగును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకొని దాన్ని విస్కర్ సహాయంతో ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగును వేసి కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది మరీ చిక్కగా కాకుండా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలు చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకొని వీటిని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ గారెలు వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగులో వేసి ఒక 2 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఇలా డైరెక్ట్గా పెరుగులో అయినా వేసుకోవచ్చు, లేదంటే ముందు మనం నార్మల్ వాటర్లో వేసి అవి కొంచెం పీల్చుకున్నాక తర్వాత పెరుగులో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పెరుగులో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా అన్ని గారెల్ని పెరుగులో వేసేసుకొని మూత పెట్టి కనీసం ఒక 2 గంటల పాటైనా కదపకుండా అలా ఉంచేసుకోవాలి. తర్వాత ఈ గారెలు అనేవి పెరుగు చక్కగా పీల్చుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నోరూరించే పెరుగు గారెలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.